నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్రలు చేసిందా? మన వేలుతో మన కన్నును పొడిచేందుకు తెరలేపిందా? మన దేశంలో పాక్ గూఢచారుల చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతున్న అసలు నిజాలేంటి? పెహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో బయటపడుతున్న సంచలనాలు ఏంటి? హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశాన్ని ఏం చేయాలనుకుంటుంది? అధికారుల దర్యాప్తులో బయటపడిన నిజాలేంటి? హైదరాబాద్లోనూ ఉగ్రదాడికి కుట్ర జరిగిందా? ఏ రోజు బాంబు పేల్చబోతున్నట్లుగా ఉగ్రమూకలు చెప్పారు. ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో మరో భారీ దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు వారి కుట్రను భగ్నం చేశారు. పక్కాగా స్కెచ్ చేసి వారిని పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ హైదరాబాద్లో భారీ దాడులకు పాల్పడినట్లుగా నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. భాగ్యనగరం పేలుళ్ల జరపడం కోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులకు సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ బ్లాస్ట్ వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఎక్కడెక్కడ పేలులకు వీరు ప్లాన్ చేశారు? స్థానికంగా ఇంకా ఎవరైనా వీరికి సహకరించారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈ నెల 14న ఇస్లాంను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇస్లాం గొల్లపల్లిలో కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను అస్సాంలోని ఓ మొబైల్ షాప్లో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులను అమ్మినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీలకు అమ్మినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఏజెంట్గా పనిచేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని పేల్చివేసేందుకు గూఢచార్యం కేసులో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా రెక్కి నిర్వహించారా అనే సందేహం ఉత్పన్నమవుతోంది. ఆ సమయంలో ఆమెకు మరో మహిళా యూట్యూబర్ సహకారిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం సంచలనం రేపింది. ఈ కేసులో ఆమెను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పాటు పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి సంబంధంపై ఒరిస్సా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాక్ గూఢచారం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితురాలి సోషల్ మీడియా చెక్ చేయగా జ్యోతికి పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఈ విషయాన్ని పూరి పోలీసులు యాంత్రాంగానికి తెలియజేయడంతో పాటు ఎస్పీ వినీత్ అగర్వాల్ విచారణ చేపట్టారు. 2024 డిసెంబర్ 26వ తేదీ పూరికి వచ్చిన జ్యోతి అక్కడి క్షేత్రాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీ క్షేత్రంపై ఉగ్రవాదుల కన్ను ఉందని కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆ పరిస్థితుల్లో జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రిక్కి నిర్మించి పాక్కు ఏదైనా సమాచారం అందించారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్లోనూ వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని వర్చువల్గా హైదరాబాద్ టు బెంగళూరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఆ సమయంలో ఓ రేంజ్లో హడావిడి చేసింది జ్యోతి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్. గూఢచార్యం కేసులో అరెస్ట్ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటి వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కి కేవలం వందే భారత్ రైలు ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా లేదంటే ఆ సమయంలో ఇంకెవరైనా కలిసిందా, వేరే వీడియోలు ఏమైనా తీసిందా అనే సందేహాలు మొదలవుతున్నాయి. కానీ ఇప్పుడే తెలిసింది ఏంటంటే తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్లో అప్పట్లో ఆమె యాక్టివిటీ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్కి వెళ్ళింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్ ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి నిఘా సంస్థలు. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియోస్ చేసింది జ్యోతి మల్హోత్రా. ఆమె టూర్ రియాక్షన్స్ రెండు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా తమ కూతురు ఢిల్లీకి వెళ్ళి వస్తుందని, ఆమె పాకిస్తాన్కి వెళ్తున్నట్లు కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ చెప్తున్నారు. ఇప్పుడు ఒక జ్యోతి మాత్రమే కాదు, చాలా మంది పాక్ గూఢచారులు దేశంలో నక్కి ఉన్నారని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.